హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ అనేది చేశాం కదా. సో ఈరోజు ఏంటంటే ఇన్వోక్ పైప్ లైన్ అనేది ఎలా చాలా ఏంటంటే ఇప్పుడు ఓకే. సో మీరు ఇక్కడ ఇన్వోక్ ఐ థింక్ ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉందన్నమాట. సో బేసికల్‌గా ఇన్వోక్ పైప్‌లైన్ అంటే మీరు ఆల్రెడీ ఎస్ఎస్ఐఎస్ కానీ, ఏడీఎఫ్ కానీ వర్క్ చేస్తే తెలుస్తదనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్ఐఎస్‌లో అనుకోండి, ఒక ప్యాకేజ్‌ని వేరే ప్యాకేజ్‌ని కాల్ చేయాలనుకుంటే ఎగ్జిక్యూట్ ప్యాకేజ్ అనే టాస్క్ ఉంటుందనమాట. అక్కడ టాస్క్‌లు అంటాం. అదే పైప్‌లైన్ అనుకోండి యాక్టివిటీస్ అంటాం. మీరు ఎగ్జిక్యూట్ పైప్‌లైన్ అనొచ్చు, లేకపోతే ఇన్వోక్ పైప్‌లైన్ అనొచ్చు. పేరు ఏదైనా కావచ్చు. బట్ ఫంక్షనాలిటీ అనేది సేమ్ అనమాట. సో బేసికల్‌గా ఇదేం చేస్తుందంటే, సో ఈ పైప్‌లైన్ అనేది వేరే పైప్‌లైన్‌ని కాల్ చేయడానికి అవకాశం అనేది ఉంది. సో మీరిక్కడ ఇన్వోక్ పైప్‌లైన్ కదా! ఇక్కడ ఫస్ట్ పేరు అనేది ఇవ్వాలి. కాల్ ఆధార్ కాల్ కాల్ గెట్ సంథింగ్ పేరు ఏదైనా ఇవ్వచ్చు. నో ప్రాబ్లమ్. సో దాని తర్వాత సెట్టింగ్స్‌లో మనకిక్కడ సో ఇన్వోక్ పైప్‌లైన్ ఉంది. అంటే మనకి ఈ వర్క్ స్పేస్‌లో ఏదైతే పైప్‌లైన్స్ ఉంటాయో, ఆ పైప్‌లైన్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనపడతాయి. ఒకవేళ ఏ పైప్‌లైన్ లేకపోతే మీరు ఇక్కడ న్యూ అని క్లిక్ చేస్తే అక్కడికెళ్ళి అది కాల్ చేస్తుంది. సో నేనైతే పారామీటర్స్ అనే పైప్‌లైన్‌ని కాల్ చేస్తున్నాను. సో ఆల్రెడీ ఇక్కడ సో పైప్‌లైన్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. మీరు ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చూడొచ్చు ఈ పైప్‌లైన్ అనేది. సో ఇదేం చేస్తుందంటే బేసికల్‌గా మనకి ఇక్కడ సోర్స్ ఫోల్డర్‌లో 4 ఫైల్స్‌ని అయితే ఈ 4 ఫైల్స్‌లో ఫిల్టర్ చేస్తుందన్నమాట. ఓకే. సో ఓకే. ఈ 4 ఫైల్స్ ఉన్నాయి కదా! బేస్డ్ ఆన్ ఈఎంపీని బట్టి మనమైతే సో డేటా అనేది సోర్స్ నుంచి డెస్టినేషన్‌కి అనేది ట్రాన్స్‌ఫర్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ మెయిన్‌గా డిస్కస్ చేయాల్సిందంటే ఒక పైప్‌లైన్ వేరే పైప్‌లైన్‌ని ఎలా కాల్ చేస్తుంది? సో ఈ పైప్‌లైన్ పేరు వచ్చేసరికి ఇన్వోక్ పైప్‌లైన్. బట్ మనం ఏం కాల్ చేస్తున్నాం? పారామీటర్స్ అనే పైప్‌లైన్ కాల్ చేస్తున్నాం. ఓకే. ఇది రియల్‌గా వర్క్ అవుతుందా లేదా చూడండి, ఇక్కడ డెస్టినేషన్‌లో అయితే మనకి ఎటువంటి ఫైల్స్ అయితే లేదు చూడొచ్చు. బట్ సోర్స్‌లో వచ్చేసరికి సో 4 ఫైల్స్ ఉన్నాయన్నమాట. లెట్స్ ట్రై టు డు దిస్. సో రన్ రన్ ఓకే. ఇది ఇంకా ప్రివ్యూ స్టేజ్ అన్నమాట. అంటే సో జనరల్ ఏమంటే మేబీ గోయింగ్ ఫార్వర్డ్ రావచ్చు. సో ఓకే. ఇట్స్ వర్కింగ్. సో ఇన్ ప్రోగ్రెస్‌లో ఉందన్నమాట. అంటే బిహైండ్ ద సీన్స్ ఈ పైప్‌లైన్ ఫాలో అవుతుందన్నమాట. ఓకే. సో అదేంటనేది కూడా మీకు చెప్తాను. అయితే ఇది ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత సో మీన్‌వైల్ మీరు ఇక్కడ డేటా కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే ప్రాపర్‌గా అంటే ఫైల్స్ ఇంకా లేదట. రిఫ్రెష్ నో ఒక్కోసారి టైం పట్టిద్దిలే గైస్. 34 సెకండ్సే కదా! సో ఇది ఫోల్డర్ యాహ్! వచ్చేసింది కదా ఫైల్. ఇలా అన్ని ఫైల్స్ కూడా మూవ్ అవుతాయన్నమాట. సో వి నీడ్ టు వెయిట్ దట్స్ ఇట్. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతా ఉంది. సో 1 మినిట్ ఆల్రెడీ దాటింది. లెట్స్ సీ. సో ఒక్కోసారి మనం సో చూడొచ్చు. మనం సేమ్ పైప్‌లైన్ వేరే పైప్‌లైన్ కాల్ చేసుకోవచ్చు. ఓకే. దేర్ ఇస్ నో ప్రాబ్లమ్. 60 మినిట్స్ పోయిందా? నెక్స్ట్ చూడొచ్చు. ఇది పైప్‌లైన్ రన్ ఐడి. సో పైప్‌లైన్ నేమ్ అన్నమాట. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఆ పైప్‌లైన్ అనేది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది కూడా చూడొచ్చు. చూసారా? ఇంకా రన్ అవుతుంది. ఓకే. సో మీరు ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. ఎన్ని ఫైల్స్ మూవ్ అయినాయి ఏంటనేది. ఓకే. 3 ఫైల్స్ ఇంకో ఫైల్ పెండింగ్‌లో ఉంది కదా! లెట్స్ సీ. Still it's going on. So I think 4 that one. Let's wait for some time.
ఓకే. పైప్‌లైన్ అనేది సక్సెస్ అయింది. సో, ఇప్పుడు బ్యాక్ వెళ్దాం. ఇన్‌వోక్ పైప్‌లైన్‌కి చూసారా? సో, పైప్‌లైన్ అది ఇది చైల్డ్ పైప్. ఇది పేరెంట్ పైప్‌లైన్. చైల్డ్ పైప్‌లైన్ కాల్ చేస్తున్నాం కదా! అయితే మీరు అవుట్‌పుట్ చూడాలంటే మనకి ఇక్కడ సో, ఇది గనుక పైప్‌లైన్ రన్ ఐడి. సో, పైప్‌లైన్ సో, దీని మీద క్లిక్ చేస్తే సో, ఏదైతే మనం పైప్‌లైన్ కాల్ చేస్తున్నామో అక్కడికి తీసుకెళ్తుంది. ఓకే. చూడండి. సో, ఇది చైల్డ్ పైప్‌లైన్. సో, ఇది సక్సెస్‌ఫుల్ అయింది. అలానే మీరు ఫైల్స్ చూస్తే 4 ఫైల్స్ కూడా సో, సక్సెస్‌ఫుల్‌గా సోర్స్ ఫోల్డర్ నుంచి డెస్టినేషన్ ఫోల్డర్‌కైతే కాపీ చేయడం జరిగింది. ఓకే. ఇలా మనం ఏంటంటే సో, ఇన్‌వోక్ పైప్‌లైన్ యాక్టివిటీ యూజ్ చేసుకున్న వేరే పైప్‌లైన్స్ కూడా మనం కాల్ చేసుకోవచ్చనమాట బేస్డ్ ఆన్ ది రిక్వైర్మెంట్ బట్టి. ఓకే. సో, ఇది జనరల్‌గా పేరెంట్, చైల్డ్ అని రకరకాలుగా ఉంటది. బట్ రియల్ టైమ్‌లో ఖచ్చితంగా ఇది యూజ్ చేస్తుంటారనమాట. ఓకే. సో, ఒక ప్యాకేజ్ వేరే ప్యాకేజ్‌ని కాల్ చేయడం గాని, లేదా ఒక పైప్‌లైన్ వేరే పైప్‌లైన్ మాస్టర్ చైల్డ్ అంటారు. కొంతమంది పేరెంట్ చైల్డ్ అంటారు. పేర్లు ఏదైనా కావచ్చు. అల్టిమేట్‌గా ఫంక్షనాలిటీ అనేది ఒకటేననమాట. ఓకే. సో, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్‌కేస్ ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.